శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయనే శుభం దేవి దానవఘాతిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. షష్ఠ స్కందంలో నిమి మహారాజుకు జగన్మాత వరము, జ్ఞాన ప్రబోధము, హైహయుల కథ, హైహయుల జన్మవృత్తాంతము వింటూ ఉన్నాము. లక్ష్మీదేవి హైరూపం చెంది శాపవశాన భూమి మీదకు చేరుకునే శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విష్ణువుకి తేడా లేదు కాబట్టి నిన్ను ధ్యానించాను అనే మాట శివుని యొక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. పతివ్రతలు భర్తను తప్ప ఇంకొకరిని కీర్తించకూడదు అనేది ధర్మం కదా, నువ్వు నన్నెందుకు ధ్యానిస్తున్నావు విష్ణుమూర్తిని మానేసి అని అడిగాడు అనమాట శివుడు. అవన్నీ ఆ విషయం చెబుతూ ఉంది. ఒకప్పుడు విష్ణుమూర్తి నాకు చెప్పాడు ఆ విషయము అనే విషయాన్ని కూడా చెప్పింది. ఆ సమాధానం ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం ఏమిటో విందాం. కాంతామణి అసుతోషుడు గిరిజావల్లభుడు అయిన మహేశ్వరుని ధ్యానిస్తున్నాను. ఇలాగే ఆ మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. శివుడికి నేను ప్రాణప్రియుణ్ణి, నాకు శివుడు ప్రాణప్రియుడు. నా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరైనా హృదయాలు ఒకటే. ఇది తెలుసుకోలేక శివుణ్ణి నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు. శైలసుత ప్రియ విష్ణుమూర్తి ఆ ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇది. అందుచేత నువ్వు విష్ణువల్లభుడవని గ్రహించాను, ధ్యానం చేస్తున్నాను. దయచేసి నాకు నా భర్తతో సమాగమం అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థించింది. క్షీర సముద్ర రాజతనయ, ఇక దిగులు చెందకు, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. జగదీశ్వరుడు హైరూపధారి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. మీరిద్దరికీ నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సర్వలోక నమస్కృతుడు అవుతాడు. ఏకవీర నామంతో జగద్విఖ్యాతి గడిస్తాడు. అతడి వల్ల హైహయ వంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది. నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందువు. కానీ అమ్మ, మరొక రహస్యం. ఆ వేళ నీకు ఉచ్చేశ్రవం మీద అంతటి మోహం కలగడం కేవలం దేవీమాయ. ఆదిపరాశక్తిని ధ్యానించడం మర్చిపోయావు. అందుకు ఇది శిక్ష. గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మర్చిపోకుండా మహాదేవిని ధ్యానించు, సర్వాత్మన శరణువేడు అని ఉపదేశించి పార్వతీదేవుడు సగణంగా అంతర్ధానం చెందాడు. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్నకాంతి పరివేష్టితాలైన శ్రీమన్ మహాదేవి పాదపద్మాలను ధ్యానిస్తూ ప్రేమ దగ్ధ కంఠస్వరంతో స్తుతిస్తూ హైరూపధారిగా శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. హైరూపంలో శ్రీహరి రావటం. వరమిచ్చిన శివుడు త్వరగా కైలాస శిఖరం చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన పనులైనా ఇట్లే చక్కబెట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమధుణ్ణి పిలిచాడు. అతడి పేరు చిత్రరూపుడు. చిత్రరూప, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళి నా మాటగా విష్ణుమూర్తికి చెప్పు. లక్ష్మీదేవి పలానా చోట ఏకాకిగా దుఃఖిస్తోంది కాబట్టి త్వరగా వెళ్ళి ఆవిడ దుఃఖాన్ని తొలగించి ఆనందింపజేయమన్నానని చెప్పు అని పంపించాడు. చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు. అంతా కన్నుల పండుగగా ఉంది. ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా సంచరిస్తూ ఉన్నాయి. నిండా పుష్పించిన చెట్లు, ఉద్యానవనాలు, దిగుడు బావుల్లో హంసకారండవాది జలపక్షులు, పొదరెళ్లలో కల కూచితాలు చేస్తూ ఉన్న మయూర సుఖ పిక శారీక సమూహాలు, ఎత్తైన సౌధాలు, ప్రాకారాలు, సౌధాగ్రాల మీద రంగురంగుల పతాకాలు, ఒకవైపు
మందారవనము, నృత్య గీత కళాతత్పరులైన దేవతలు దేవకాంతలు, వకుళ అశోక తిలక చంపక సుకుమాల సుగంధ పరిమళాలు, తుమ్మిదల జంకారాలు, ఆ మందిర ఆ మందిర ఆ మందారవనంలో విష్ణుమూర్తి సౌధానికి ఇద్దరు ద్వారపాలకులు జయ విజయులు. వారికి నమస్కరించి చిత్రరూపుడు శూలపాణి పంపగా వచ్చిన దూతను నేను స్వామికి తెలియపరచండి అని అభ్యర్థించాడు. జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు. కార్యమేమో తెలియదు కానీ శివుడు దూతయట, చిత్రరూపుడట, మరి తమ దర్శనం కోరుతున్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. జయుడు తిరిగి గుమ్మం దగ్గరకు వచ్చి చిత్రరూపుని లోపలికి తీసుకువెళ్ళి విష్ణుమూర్తి సన్నిధిలో ప్రవేశపెట్టాడు. శ్రీ మహావిష్ణువును చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ స్వామివారి చిరునవ్వులు చిందించారు. చిత్రరూప, శంకరుడు సకుటుంబంగా కుశలమేనా? ఏమిటి ఎలా వచ్చావు? ఏ పని మీద పంపించాడు? దేవకార్యం ఏదైనా వచ్చి పడిందా అని అడిగాడు. గరుడధ్వజ, ఈ సృష్టిలోనికి తెలియంది ఏమైనా ఉందా? నువ్వు త్రికాల జ్ఞానుడు, నీకు నేను చెప్పాలా? అయినా మా ప్రభు పంపించాడు కనుక చెప్పమన్నది చెబుతున్నాను. కాళింది తమస సంగమ ప్రదేశంలో అశ్విని రూపధారి జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తోంది. మానవ దానవ దేహ బృందాలతో నిరంతరం ధ్యానింపబడే తల్లి ఇవాళ తానే ధ్యానం చేస్తోంది. ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు. అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఇక్కడ ఏం సుఖాలు బాగుకుంటున్నావో అర్థం కావటం లేదు. ఎంత దుర్బలుడైనా, ఎంతటి నిర్ధనుడైనా భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు. ఏ అపరాధము చేయని రమాకాంతను ఎందుకు ఇలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అందడం లేదు. మగువను కష్టాల పాలు చేసి మగడి జీవితం వ్యర్థము. శత్రువులు కూడా నిందిస్తారు. నువ్వు జగద్గురువివి, నీకు నేను చెప్పాలా? నీకు దూరమై శోకిస్తూ ఉన్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండగలు చేసుకుంటున్నారు. రేయింబహుళ్ళు నిన్ను పరిహసిస్తున్నారు. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి కోరిక తీర్చు. సర్వలక్షణ సంపన్న, సుశీల, రూపవతి, గుణవతి నీ ప్రియవల్లభ, వెంటనే స్వీకరించి ఆనందించు. శ్రీపతి, భార్య విరహము ఎంత దుస్సహము, ఎంత దుఃఖహేతువో నేను ఎరుగుదును. దక్షాధ్వర్యంలో నా భార్య సతీదేవి అసువులు బాసింది. అప్పుడు ఈ దుఃఖము నాకు అనుభవంలోకి వచ్చింది. ఈ సృష్టిలో అటువంటి దుఃఖం మరెవరికి కలగకూడదు. సతీవిరహం తట్టుకోలేక మనసు లోపల ఎంతగానో విలిపించినాను, నాకేం తెలుసు. ఆ తరువాత ఎంతకాలానికి ఈ గిరిశుద్ధ లభించింది. ఆనాడు ఆధ్వర్యంలో అధర్మంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది నేను చూశాను. ఒకరి తపస్సులకు ఫలం ఒకరుగా మేమిద్దరము జతకూడము. అందుచేత భార్యను విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా కూర్చొని అప్పుడే 1000 ఏళ్ళు దాటింది. ఏం సుఖపడ్డావో చెప్పు, చూస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెంటనే బయలుదేరు. తురంగ రూపం ధరించి నీ అశ్విని రూపిణితో క్రీడించు. పుత్రుడు జన్మించాక మీరిద్దరూ కలిసి వైకుంఠానికి రండి, సుఖంగా సంసారం చేసుకోండి అని మా శంకరులు విన్నమించమన్నారు ప్రభు. విష్ణుమూర్తి ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించాడు. సరే అన్నాడు. చెప్పు అనేసి చిత్రరూపుడికి వీడ్కోలు ఇచ్చాడు. సరే అన్నానని చెప్పు అని చిత్రరూపుడికి వీడ్కోలు ఇచ్చాడు. వెంటనే జగన్మనోహరమైన తురంగ రూపం ధరించి కాళింది తమస సంగమ ప్రదేశానికి హఠాటును వచ్చాడు. అశ్విని రూపధారిగా ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు. ఆవిడ కూడా అలికిడికి కన్నులు తెరిచింది. విష్ణుమూర్తి అని గుర్తించింది. గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో కన్నీళ్లు నిండాయి. శ్రీహరికి గుండె కరిగింది. 1000 ఏళ్ల విరహం గుండెల్లో పాదులు కదిలి కన్నులకు పాకింది. ఒక్కసారిగా ఇద్దరూ మన్మధార్తులయ్యారు. అనురాగం పొరవళ్ళు తొక్కి గాఢంగా కలుసుకున్నారు. ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రసవించింది అశ్విని రూపిణి శ్రీ మహాలక్ష్మి. ఇద్దరు అశ్వరూపాలు పరిచయించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు. లక్ష్మీదేవి అంగీకరించలేదు. కన్న పేగను విడిచిపెట్టి ఎలా రాగలను అంది. పుత్రప్రేమను అంత తేలికగా తిప్పుకోగలమా అన్నది. ఇంకా కన్నులైనా పూర్తిగా తెరవని శిశువు గతి ఏం కావాలి అంది. మనసుని రాయి చేసుకుని నేను రాలేను అంది. నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు.
అంతలోకే ఇద్దరు దివ్య దేహాలను పొందారు. దివ్య విమానం వచ్చి చెంగట నిలిచింది. అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీనారాయణను స్తుతిస్తూ ఆహ్వానం పలికారు. శ్రీహరి ఆ విమానం అధిరోహించబోయాడు. లక్ష్మీదేవి సున్నితంగా వారించింది. నాథా, ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి మనసొప్పడం లేదు. ఇది ఏమి విడ్డూరమో కానీ ఇంతలోనే నాకు ప్రాణప్రియుడైపోయాడు. కాంతిలో అచ్చం నీలాగే ఉన్నాడు. వీడిని మనతో వైకుంఠాన్ని తీసుకుపోదాము అని బతిమాలుతున్నట్టు పలికింది. అప్పటికి శ్రీహరిలో కదలిక వచ్చింది. ప్రాణప్రియ, దిగులు చెందకు. వీడిని ఇక్కడే ఉండని, అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేశాను. కన్న కొడుకుని ఇక్కడ ఇలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది. చెప్పమంటావా? అయితే విను. ఈ భూలోకంలో యయాతి కొడుకు తుర్వసుడనే మహారాజు ఉన్నాడు. అతడినే హరివర్మ అని కూడా అంటారు. చాలా విఖ్యాతి గడించాడు. అతనికి సంతానం లేదు. ఇక్కడికి దగ్గరలోనే ఒక తీరంలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అతడి కోసమే ఈ పుత్రుని ఇలా సృష్టించాను. ఇప్పుడు వెళ్ళి హరివర్మను ప్రేరేపిస్తాను. ఇతడు వచ్చి ఈ బాలకుడిని తీసుకుని వెళతాడు. సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు. అందుచేత నువ్వు ఇక దిగులు పడక విమానం ఎక్కువ అన్నాడు. లక్ష్మీదేవి సంతోషించింది. ఇద్దరు ఆ విమానం అధిరోహించి వైకుంఠానికి తరలి వెళ్ళిపోయారు. హరివర్మకు ఏకవీరుడు దక్కడం. వీరిద్దరూ అలా వెళ్ళగానే చంపాక్షుడైన ఒక విద్యాధరుడు తన భార్య మదనాలసతో విమానం మీద విహారం చేస్తూ అటు వైపు వచ్చాడు. దివ్యకాంతులు విరజమ్ముతూ అడవిలో ఒంటరిగా కేరింతలు కొడుతున్న బాలుని చూసి విమానం దిగారు. చంపాక్షుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడిపోయి బాలుని గుండెలకు అత్తుకున్నాడు. మదనాలసకు అందించాడు. ఆమె తనకే పుట్టిన ఆ బిడ్డ అన్నంత మురిసిపోయింది. తను పులకించింది. ముద్దుల్లో ముంచెత్తింది. మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లో ఒకరు లాక్కుని గుండెలకు పోదుకుంటూ ఆనందపరచులయ్యారు. ఒడిలో పెట్టుకుని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇతడు ఎవరు బిడ్డడో, మానవుడా దానవుడా గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుడిని అడిగితే సరే అన్నీ తెలుస్తాయి. అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదో కనుక్కుందాం అనుకుంటూ అమరావతి చేరుకున్నారు. ఇంద్రుడికి బాలుని చూపించి తమ సందేహాలు అడిగారు. అనుమతిస్తే పుత్రుడిగా పెంచుకుంటామన్నారు. ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు. చంపాఖ్య, ఈ బాలుడు వాజీరూపధారులైన శ్రీ లక్ష్మీనారాయణులకు జన్మించాడు. హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు. యయాతి కొడుకుకి ఇతడిని అప్పగించాలని శ్రీహరి సంకల్పము. పరమధార్మికుడైన హరివర్మ అంటే తుర్వసుడు హరిప్రేరితుడై కాసేపటిలో ఆ కాళింది తంసా సంగమ తీర్థానికి వస్తాడు. అందుచేత ఈలోగా నువ్వు ఆ బాలుని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టు, ఆలస్యం చేయకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతి ఆర్జిస్తాడు. ఇంద్రుడి మాటలు వింటూనే ఆ గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలుని దొరికిన చోటను విడిచిపెట్టి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీ సహితుడైన శ్రీమన్నారాయణుడు దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు. ఆ మహారాజు భక్తి ప్రబుద్ధులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలు స్తుతించాడు. హే లక్ష్మీ వల్లభ, యోగీశ్వరులకు సైతము అలభ్యమైన నీ దర్శనం, దివ్య దర్శనము ఈ మందుడికి అనుగ్రహించవా తండ్రి. ఆహా, ఎంత కృపానిది. విషయవాంఛలను పరిచయించి తపస్సు చేసుకునే వారికి నీ దర్శనం లభిస్తుందని అంటారు. నేను వాంఛాపరుణ్ణి నిన్ను ధ్యానించాను. నాకు నీ దర్శనం అనుగ్రహించావు, ఎంత అదృష్టం అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చింతిస్తూ, రాజాని భక్తికి మెచ్చాను, ఇలా వచ్చాను, వరం కోరుకో ఇస్తాను అన్నాడు. జగన్నాథ, కొడుకు కలగాలని కదా తపస్సు, ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు. అందుకు శ్రీహరి సమ్మతించాడు. కాళింది తంసా సంగమ ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నీకోసం ఒక పుత్రుని ఉంచాను. వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించాడు, స్వీకరించు అని ఆనతినిచ్చి ముకుందుడు అదృశ్యమయ్యాడు. హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఆనందంగా నోట్లో వేలు పెట్టుకుని కేరింతలు కొడుతూ ఉన్న పసిబాలుని చూశాడు. కన్నుల నుంచి ఆనంద బాష్పాలు జారువారగా బిడ్డను ప్రేమగా ఎత్తుకొని గుండెలకు అత్తుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. నాయనా, నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదానివి, నా 100 ఏళ్ల తపస్సు బలానివి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తల్లికి నా మీద ఎంతటి దయ. లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా? నా సంసార సముద్రానికి ఇక నుంచి నువ్వే నౌకవు. ఇలా పారవస్యంతో ఏదేదో పలికేస్తూ అలాగే పొదుగు పట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు.
మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురు వచ్చి బహుమతులు అందించి హరివర్మకు స్వాగతం పలికారు. వందమాగదులు గాయనీమణులు స్వాగత గీతాలు ఆలపించారు. దారి అంతటా శుభసూచకంగా పేలాలు చల్లారు. అందరితోనూ కలిసి మహారాజును తన ప్రసాదంలోకి ప్రవేశించాడు. మహారాణికి ఆ పసిగుడ్డును అప్పగించాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ మన్మథాకారుడైన బిడ్డ ఎవరు, ఎక్కడ లభించాడు, ఎలా లభించాడు మొదలైన సందేహాలతో కుతూహలంగా అరిగింది. హరివర్మ విషయమంతా చెప్పాడు. మహారాజ్ని సంతోషించింది. సామ్రాజ్యం అంతటా మహోత్సవం జరిపించాడు. కుమారుడికి ఏకవీరుడు అని నామకరణం చేశాడు. బాలుడు రూపగుణాలలో అచ్చం శ్రీహరిలాగా ఉన్నాడు. వంశరుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. జాతకర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ నెలలో అన్నప్రాసన, 3వ ఏట చూడాకరణము, 11వ ఏట ఉపనయనము మహావైభవంగా జరిపించాడు మహారాజు. ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. అటుపైన పుష్యార్కయోగ సమన్వితమైన శుభముహూర్తాన పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతుడైన పండితులను గోభూ సువర్ణ దానాదులతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘ ఆశీస్సులను ఇప్పించాడు. ఉత్తములను సచివులుగా వరించి ఏర్పాటు చేశాడు. భార్యాసమేతుడే వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మైనాక పర్వత శిఖరం మీద కందమూలాలను ఫలాలను పూజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా పుత్రక్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగించాడు. ఏకావళి వృత్తాంతం. ఒక రోజున ఏకవీరుడు మంత్రి పొంగవులతో కలిసి హైరూఢుడై జాహ్నవీ తీరంలోని వినోద విహారానికి వెళ్ళాడు. తరులత పుష్ప నివాహ సౌందర్యాలను, కోకిలాది పక్షి కూజితాలను, ప్రవాహ గాంభీర్యాలను ఆస్వాదిస్తూ సంచరిస్తున్నాడు. వేదధనులు మారుమోగుతున్న ముని ఆశ్రమాలు, హోమధూము ఎగజుముతో ఉన్న అగ్నిహోత్రశాలను తిలకించాడు. వికసించిన పద్మాలతో, తుమ్మిదల జంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాలను వీక్షించాడు. అలా వెతుకుతూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా వికసించిన 100 రేఖల పద్మం కనిపించింది. దాని సౌగంధ్యానికి ముగ్ధుడై అటు తేరిపార చూసేసరికి దానికి గుడి పక్కన ఒక కన్యకామణి కనిపించింది. ఆమె కనులు పద్మాల్లాగా ఉన్నాయి. శరీరము కనక శలాకలాగా ఉంది. దీర్ఘమైన కేశవాసము, శంఖం లాంటి కంఠము, ఉందా లేదా అనిపించే నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చిరాని కుచుములు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, అణువణువు ప్రతి అవయవంలోనూ రాసిపోసిన సౌందర్యము. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవరు లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తోంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏ సుసేనే అంటే అందమైన ముక్కు గలదానా, ఎవరివి నువ్వు? హే సుబాననే అందమైన ముఖం గలదానా, ఎవరి అమ్మాయివి? ఏ సుందరి, గంధర్వవనితవా, దేవకన్యవా, ఎందుకు విలపిస్తున్నావు? ఏకాంతం ఏమిటి? నీకు వివాహం అయ్యుంటే నీ భర్త ఎక్కడ? కాకుంటే నీ తండ్రి ఏడి? నువ్వు దుఃఖించడం ఏమిటి? ఏ అరాళభ్రు అంటే వంకదీరిన కనుబొమ్మలున్నదానా అని. కారణమేమిటో నాకు చెప్పు. చేయగలిగిన ఉపకారం చేస్తాను. నా రాజ్యంలో నీకు ఎవడు ఏ బాధ కలిగించడు. చోర భయం, రాక్షస భయం లేవు. ధర్మబద్ధంగా పాలిస్తున్నాను కనుక ప్రకృతి వైపరీత్యాలు లేవు. క్రూరమగాల వల్ల అసలే భయం లేదు. మరి నువ్వు విలపిస్తున్నావు అంటే కారణం ఏమిటో తెలియక బాధపడుతున్నాను. ఇంతకీ ఏకాకి ఎలాగయ్యావు? ఓ విశాలనైనా సంశయించకు, నిజం చెప్పు. నీ అభీష్టం నెరవేరుస్తాను అన్నాడు. అందుకు ఆ సుందరి మధురంగా బదులు పలికింది. మహారాజా, ఎంతగా అడుగుతున్నావు కనుక చెబుతున్నాను. నేను ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా? ఇక్కడికి చేరువలోనే మరొక రాజ్యం ఉంది. దానికి పరిపాలకుడు రౌమ్యుడు. అతడి భార్య రుక్మక మహాసౌందర్యవతి. అయితేనేమి ఆ జంటకు సంతానం లేదు. ఆ దిగులును భరించలేక ఒకనాడు తన భర్తతో ఇలా అంది. నాదా, నా జీవితం వ్యర్థము. సంతానం సౌఖ్యము లేకపోయాక నేను బ్రతికి ఉన్నా ఏమి లాభము? వంధ్యా జీవితము ఒక జీవితమైనా ఏదైనా యజ్ఞం చేయరాదు. ఆ ఒక్క ఆశ మిగిలింది నాకు ఫలిస్తుందేమో.
రాముడి వెంటనే యజ్ఞం ప్రారంభించాడు. వేద పండితుల పవిత్ర మంత్రోచ్చారణలతో హోమం జరుగుతోంది. అగ్నికొండం నుంచి సర్వశుభలక్షణ సంపన్న ఆవిర్భవించింది. బెంబఫలం వంటి పెదవి, నారెమ్మ, దానిమ్మ గింజల వంటి పొలువరుస, తీర్చిదిద్దినట్టు కనుబొమ్మలు, పూర్ణ చంద్ర నిభాననం, కనకశకలాక వంటి శరీరము, కనకశలాక వంటి శరీరము, పొడవైన నల్లని జడ, ఎర్రని అరచేతులు, ఎర్రని కన్గవ, ఎర్రని పాదాలు, ఇలా ఆవిర్భవించిన ఆ తన్వంగిని హోత స్వీకరించి, మహారాజా నీ యజ్ఞం ఫలించింది, ఇదిగో పుత్రిక జన్మించింది, రాజపుత్రి స్వీకరించు. ఏకావళిలాగా సన్నగా ఉంది కనుక ఇదే ఆ అమ్మాయి పేరు, ఈమెనే పుత్రుడిగా భావించి సంతోషించు, ఈవిడ విష్ణు ప్రసాదం గ్రహించు అంటూ అప్పగించాడు. రౌమ్యుడు ఆదరంతో స్వీకరించి రుక్మరేఖకు అందించాడు. అందిస్తూనే ఇడిగో పుత్రుడు స్వీకరించు అన్నాడు. అందుకని ఆమె పుత్రుడిగానే భావించి జాతకర్మాది క్రియాకలాపాలన్నింటినీ జరిపించింది. రౌమ్యుడు యజ్ఞం ముగించి దాన ధర్మాలతో విపులను సంతృప్తిపరిచాడు. ఏకావళి ఎదుగుతోంది, కొడుకులా పెరుగుతోంది. ఆమెతో నాకు మైత్రి కుదిర్చారు. నా పేరు యశోవతి. నా తండ్రి రౌమ్య మహారాజు దగ్గర ఓ మంత్రి. ఏకావళి నేను సవయస్కులము, అందుచేత మాకు బాగా స్నేహం కలిసింది. రేయింబౌళ్ళు మేమిద్దరము కలిసే ఉంటాము. కలిసే ఉద్యానవన కేళి సరోవర విహారాలన్నీ చేస్తాము. మా ఏకావళికి పద్మాలంటే చాలా ఇష్టము. వాటి సుగంధము, సౌందర్యము తారసపడితే చాలు మైమరిచిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ పెడుతుంది. గంగను దాటడంతో సహా దేనికి భయపడదు. ఆవిడకు ఇదొక వ్యసనం అయిపోయింది. ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి నేను ఎన్నోసార్లు వారించాను, ప్రయోజనం లేకపోయింది. రౌమ్య మహారాజుకు తెలియజేశాను. ఆయన వెంటనే అంతఃపురానికి చేరువలో పెద్ద సరోవరం తవ్వించి దేశ విదేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించి అందులో వికసింపజేశాడు. అయినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడు ఇంకా మహారాజు గారు రక్షక భటులను ఏర్పాటు చేశారు. సఖీజనంతో కలిసి ఏకావళి బయలుదేరితే వెను వెంటనే ఆయుధపాణులే రక్షక భటులను నడుస్తూ ఉంటారు. అలా రోజు ఈ జాహ్నవి తీరానికి మేము మా రాకుమారి వస్తూ ఉంటాము, విడుతూ ఉంటాము. రాకుమార ఈరోజు ఉదయమే లేచి ఏకావళి మా అందరితోనూ కలిసి ఇక్కడికి వచ్చింది. మేము చామరాలు వీస్తూ వెంట వచ్చాము. సాయుధురాలే రక్షక భటులు వచ్చారు. అందరూ వాళ్ళంత దూరాన నిలబడితే నేను ఏకావళి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరికి వచ్చాము. ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక మహారాక్షసుడు వచ్చాడు. వాడి పేరు కాలకేతుడట. అతడి వెంట చాలామంది దానవులు ఉన్నారు. భేకరాయుధాలతో వచ్చి పడ్డారు. పద్మాలతో క్రీడిస్తూ ఉన్న ఏకావళిని చూశారు. వెంటనే నేను మా ఏకావళిని హెచ్చరించాను. రూప యవనాలలో రెండవ రతీదేవిలాగా ఉన్నావు. ఈ దానవుడెవరో క్రూరంగా చూస్తున్నాడు. వాడి కళ్ళల్లో కామం పుసలు కొడుతోంది. ఇక్కడ ఉండడం మనకు క్షేమం కాదు. పద త్వరగా మన రక్షక భటులను చేరుకుందాము అన్నాను. ఇద్దరం పరుగు తీశాము. ఆ కాలకేతుడు గదను చేత పట్టుకుని మమ్మల్ని వెంబడించాడు. రక్షక భటులను అందరినీ తరిమి కొట్టాడు. మొదటి పీడితుడే ఏకావళి చేయి పట్టుకున్నాడు. భయంతో వణుకుపోతూ ఏకావళి దీనంగా రోధించింది. కాపాడండి, కాపాడండి అంటూ అరిచింది. అయినా వాడు పట్టు వదలలేదు. లాక్కొని తీసుకుని పోతూ ఉన్నాడు. నేను వెంటబడ్డాను. మా రాకుమారిని విడిచిపెట్టు, కావాలంటే నన్ను తీసుకుపోవని ప్రార్థించాను. వాడు వినిపించుకోలేదు. చల్లాచెదురైన రక్షక భటులు మళ్ళీ గుమ్ముకొడి వచ్చి వాడిని ఎదిరించారు. భీకర సంగ్రామం జరిగింది. రాక్షసుల చేతుల్లో రక్షక భటులందరూ నిహతులయ్యారు. కాలకేతుడు ఏకావళిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి తీసుకుపోతున్నాడో తెలియదు. అయినా నేను వెంటబడ్డాను. నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది. అది గమనించి నేను త్వరగా 4 అడుగులు వేసి ఏకావళిని కలుసుకున్నాను. నన్ను కౌగిలించుకుని బోరున విలపించింది. అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో ఇలా అన్నాడు. కళ్యాణి, మీ రాకుమారిని ఓరడించు, భయపడవద్దని చెప్పు. అదిగో రథము, దాన్ని అధిరోహించి మా నగరానికి పెడతాము. ఈమె సౌందర్యానికి నేను ముగ్ధున్నయ్యాను. ఈ క్షణం నుంచి నేను ఈ చంచలలోచనకు దాసదాసును. దేవలోక సమానమైన మా లోకంలో అమృత సుఖాలను అనుభవిస్తుంది. ధైర్యం చెప్పి ఓదార్చు అంటూ రథం చేరుకున్నాడు. నన్ను ఏకావళిని అందులో కూర్చోబెట్టాడు. తాను అధిరోహించాడు. మిగతా రాక్షసులు సర్దుకున్నారు.
కాళ్ళకెదుర ముఖం వికసించింది. రథం బయలుదేరింది. వాయువేగ మనోవేగాలతో వాటి నగరం చేరుకుంది. నన్ను ఏకవడిన ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే నా దగ్గరికి వచ్చాడు. ఏకావళిని వివాహానికి ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు. నేను తిరస్కరించాను. నువ్వే బతిమాలుకోమని చెప్పాను. ఏకావళిని సమీపించాడు. వినయంగా మృదుమధురంగా సంభాషించాడు. సుందరి, నువ్వేదో మంత్రం వేశావు. నా హృదయాన్ని దోచుకున్నావు. నీ సౌందర్యం అపురూపము. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. మన్మధుడు మరీ దయాదూరుడై నన్ను హింసిస్తున్నాడు. తాళలేకపోతున్నాను. ఈ దాసుని అనుగ్రహించు. నిన్ను వివాహం చేసుకుంటాను. మహారాజుని చేస్తాను. అమృతకాలు అందిస్తాను. అంగీకరించు. హే రంభోరు, యవ్వనం భోజించడం త్వరగా గడిచిపోతుంది. తిరిగి పొందడం దుర్లభం. అందుచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగిలించుకో. యవ్వనాన్ని సఫలం చేసుకో. దేనంతో బ్రతమాలుకుంటున్న కాలకేతువుని చురచురా చూసింది ఏకావళి. చెండనాడితే వీడు ఎంతకైనా తెగిస్తాడని భావించి మృదువుగానే పలికింది. కాలకేతువు, నేను తండ్రి చాటి బిడ్డను, అస్వతంత్రులని. నన్ను మా తండ్రి ఒక రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పించాడు. హైహయ వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు. అతడి గుణగణాలను, శౌర్య పరాక్రమాలను, రూపయౌవనాలను నేను విన్నాను, మనసు అర్పించాను. కనుక మరొకరిని వరించడం సాధ్యం కాదు. అది విరుద్ధం కూడాను. తండ్రి ఎవరికిచ్చి చేయాలనుకుంటున్నాడో అతడినే పతిగా వరించడం కన్యాధర్మం. నీకు తెలియనదా? ఈ మాటలు కాలకేతువుకు రుచింపలేదు. అన్యమనస్కతో నాకు పని ఏమిటి అని విడిచిపెట్టలేదు. పాతాళ గృహంలోకి తీసుకుని పోయి బంధించాడు. దాని చుట్టూ లోతైన పరిగ ఉంది. రాక్షసులు 1,000,000 మందిని కాపలా పెట్టాడు. పాతాళ గృహంలో ఏకాకినిగా మా రాకుమారు రోధిస్తోంది. రక్షకుడి కోసం ఎదురు చూస్తోంది. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న నేను ఇక్కడ ఉన్నాను అని కథ ముగించింది యశోవతి. ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది. నువ్వు మాత్రం ఎలా తప్పించుకుని రాగలిగావు? చాలా వింతగా ఉందే. అదీగాక హైహయునికి ఏకావళిని ఇవ్వాలని మీ రాజుగారిని సంకల్పించారన్నావు. ఈ భూలోకంలో హైహయుడనే రాజును నేనొకడినే. నాకే ఇవ్వాలని మీ రాజుగారి సంకల్పమా? ఈ సందేహాలు తీర్చు. ఇదే నిజమైతే నేను వెళ్ళి ఆ కాలకేతువును సంహరించి మీ రాకుమారుని విడిపించుకుని తెస్తాను. ఆ చోటు నీకు తెలుసును కనుక చూపిద్దువుగానే. ఇంతకీ జరిగిన ఉదంతం మీ రాజుగారికి తెలియపరిచావా? తన కూతురిని ఎవడో రాక్షసుడు అపహరించుకుపోయాడని వాడికి తెలుసా? తెలిస్తే విడిపించే ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడా? అంతటే అసమర్థుడా మీ రాజు? ఏకావళిని గురించి నువ్వు చెబుతూ ఉంటే నా మనస్సు పరవశిస్తోంది. ఆమె గుణగణాలు, అతి మానుష సౌందర్యము ఆకర్షిస్తున్నాయి. నన్ను మన్మధుడు లోపరుచుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉరకలు వేస్తున్నాయి. తక్షణం వెళ్ళి రాకుమారి చెడ విడిపిస్తాను. ఆ దారి నీకు తెలుసు కదా, చెప్పు. ఎలా రాగలిగావో చెబితే అదే దారిన వెళ్ళి నేను ఏకావళిని విడిపించి తెస్తాను అన్నాడు హైహయుడు. హైహయుడి అయిన ఏకవీరుడి మాటలకు సంతోషించింది యశోవతి. అతని సందేహాలకు సమాధానం చెప్పింది. రాకుమార, మా ఏకావళి మనసు పడ్డ హైహయుడివి నువ్వే కావడం ఎంత అదృష్టం. ఇక మా రాకుమారి మాకు దొరికినట్టే. నేను ఎలా తప్పించుకు రాగలిగానో చెబుతాను విను. నిజమే, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తున్నాను. నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు బీజాక్షరపూర్వకంగా మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర జపంతో చండ విక్రమురాలైన చండికను ఉపాసించాను. ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి బంధనాలైనా తెగిపోతాయి. భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ. సర్వసాధన సమర్థురాలు. ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది, పోషిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. రక్తాంబరధర రక్తనయన అయిన జగన్మాతను హృదయంలో రూపుకట్టించుకుని నిరంతరం దీక్షతో 1 నెల పాటు ఆ మహామంత్రాన్ని జపించాను. స్వప్నంలో జగదంబిక సాక్షాత్కరించింది. నన్ను హెచ్చరించింది. పిచ్చిదానా, ఇంకా ఎక్కడే కూర్చున్నావా? వెంటనే వెళ్ళి గంగా తీరం చేరుకో. అక్కడికి హయాన్వయుడు ఏకవీరుడు వస్తాడు. అతడు మహాపరాక్రమశాలి, సర్వసిద్ధి విమర్ధనుడు. దత్తాత్రేయుడు అతనికి నా మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతడు సతతము నన్నే ఉపాసిస్తూ ఉంటాడు. సకల భూత ప్రపంచంలోనూ నన్నే దర్శిస్తూ ఉంటాడు. అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. కాలకేతు రాక్షసులను సంహరించి నీ రాకుమారుని ఏకావళిని రక్షిస్తాడు, చెరవేపిస్తాడు. అటుపైన ఆమెని అతడికే ఇచ్చి వివాహం జరిపించాలి సుమా. ఆ బాధ్యత నువ్వే వహించాలి, గుర్తుంచుకో అని జగన్మాత నన్ను హెచ్చరించింది. అదృశ్యమైంది. వెంటనే ఈ స్వప్నవృత్తాంతాన్ని మా రాకుమారికి తెలియజేశాను. ఏకావళి ఎంతగానో సంతోషించింది.
మహాదేవి అసత్యం చెప్పదు కదా, నాకు త్వరలోనే బంధమోక్షం లభిస్తుందన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి గంగాతీరం చేరుకో అని ప్రోత్సహించింది. నేను బయలుదేరాను. నిజానికి నాకు ఏ దారి తెలియదు, అన్నీ ఆ పరాశక్తే చూపించింది. శీఘ్రగతిని కూడా ప్రసాదించింది. కళ్ళు మూసి తెరిచేంతలోగా ఇక్కడ ఉన్నాను. రాజపుత్ర, నా ఏకాంతానికి నా దుఃఖానికి ఇదే కారణము అని చెప్పి విరమించింది యశోవతి. యశోవతి మాటలకు ఏకవీరుడు ముఖపద్మం విప్పారింది. ఒకవైపు ఆనందము, మరొక వైపు ఆశ్చర్యము. కర్తవ్యం ఎదురు చూస్తోంది. మెల్లిగా పలికాడు. యశోవతి, నేను లక్ష్మీనారాయణుల ప్రియపుత్రుని, హైహే వంశుల్ని. ఏకవీరుడు అంటారు నన్ను. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమీ పాలుపోకుండా ఉంది. మొదటగా మీ రాకుమారి రూప సౌందర్యాలను వర్ణించావు. దానితో నా మనస్సు విరహాకులమయ్యింది. అటుపైన ఆమె గుణాలను చెప్పావు. వాటితో నా హృదయం ఆకృష్టమయ్యింది. నన్ను వరించానని ఏకావళి దానవుడితో చెప్పిందన్నావు. అతడికి తప్ప నేను ఇంకెవరిని పరిణయమాడను అని కూడా ప్రకటించిందన్నావు. దీంతో నేను ఇంకా మీ ఏకావళికి భృత్యుడిని అయిపోయాను. ఆమెను విడిపించి తెచ్చుకోవడం నా విధి. అయితే అది ఎలాగో ఏమిటో తెలియటం లేదో. రాక్షసుడి నివాసం ఎక్కడ, అక్కడికి వెళ్ళే దారి ఏమిటి, ఏ వాహనం మీద వెళ్ళగలము, ఇవన్నీ నా సందేహాలు. కానీ స్నేహితురాల, నువ్వే సమర్థురాలివి. అక్కడికి నన్ను చేర్చు చాలు. మిగతా పని నేను చూసుకుంటాను. కాలకేతువును చంపి మీ రాకుమారుని విడిపించి దుఃఖం తొలగించి మీ రాజధానికి చేరుస్తాను. నువ్వు సహకరిస్తే ఇదంతా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆ రాక్షసపురం చూపించు చాలు, నా పరాక్రమం చూద్దువు గాని అన్నాడు. రాకుమారా, నువ్వు అక్కడికి చేరుకోవాలంటే ఒకటే ఉపాయము. దేవి మంత్రాన్ని స్వీకరించు. అది సకల సిద్ధిప్రదము. ఆ రాక్షసపురం నేను చూపిస్తాను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మహాసైన్యంతో బయలుదేరాలి. ఆ కాలకేతువు సామాన్యుడు కాదు, మహావీరుడు, రాక్షస సేనా పరివృతుడు. భీకర యుద్ధం చేయవలసి ఉంటుంది. అందుకని మహామంత్ర స్వీకారం అత్యవసరము. కాలకేతువును సంహరించి మా రాకుమారుని విడిపించు. ఏకవీర కాలకేతుల యుద్ధము వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.